Hello my dear gaming legends, I am Divakar and you are watching Diva Game Do YouTube channel. Guys, welcome to the 6th video of Unity Telugu Coding 0 to Hero series. Guys, last video lo అసలు వేరియబుల్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, అసలు వేరియబుల్లో స్టోర్ చేసే డేటా మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అండ్ ఆ హెక్సాడెసిమల్ ఫార్మాట్కి మనం ఇచ్చే ఆల్టర్నేటివ్ వేరియబుల్ నేమ్గా ఎలా యాక్ట్ అవుతుందని కంప్లీట్గా వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వీడియోలో అసలు వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 5 to 6 రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ అంటే ఏంటి, లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియబుల్స్ అని పిలవచ్చు వాటిని. అసలు ఆ రూల్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, కంప్లీట్గా ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన 5 రూల్స్ని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వాచ్ టిల్ ద ఎండ్ బట్ డోంట్ స్కిప్ ద వీడియో. సో మనం లాస్ట్ వీడియోలో అయితే స్క్రిప్ట్లో క్రియేట్ చేస్తామో వేరియబుల్స్కి సంబంధించి ఆ స్క్రిప్ట్ అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా యూనిటీ ఎడిటర్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు కానీ. బట్ ఫర్ దీస్ వేరియబుల్స్ రూల్స్ కోసం నేను గూగుల్లో అంటే ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి C# కంపైలర్లో అయితే ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ C# కంపైలర్. ఓకే, C# కంపైలర్ రైట్. ఓకే, సో ఒక వేరియబుల్ లెట్స్ రైట్. సో మనం స్క్రిప్ట్లో సేమ్ స్క్రిప్ట్లో ఉండే వేరియబుల్స్ని అయితే యూజ్ చేద్దాము. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అవే వేరియబుల్స్ని. కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే ఓకే రైట్, పర్ఫెక్ట్. సో రూల్ నెంబర్ 1. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే మనం క్రియేట్ చేసే వేరియబుల్స్ ఆ ఎంటైర్ స్క్రిప్ట్లో యూనిక్గా ఉండాలి. అంటే యూనిక్ అంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ పర్సన్ ఈక్వల్ టు దివాకర్ అని ఉంది. సో స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూజ్ చేసి లేదా ఎనీ డేటా టైప్ యూజ్ చేసి మన వేరియబుల్ని క్రియేట్ చేసిన తర్వాత పర్సన్ అనే వేరియబుల్ నేమ్ మళ్ళీ ఎక్కడ ఉండకూడదు, ఓన్లీ వన్ సింగిల్ అంటే యూనిక్గా మాత్రమే ఉండాలి. లెట్స్ సే ఇప్పుడు అనదర్ స్ట్రింగ్ వేరియబుల్ పర్సన్ ఈక్వల్ టు దివాకర్ అని ఇచ్చాను. ఆల్మోస్ట్ సేమే. ఓకే, ఇప్పుడు 2 వేరియబుల్స్ విత్ సేమ్ పర్సన్ అండ్ సేమ్ వాల్యూ ఉన్నాయి. సో ఐఎమ్ రన్నింగ్ దిస్. A local variable or function person is already defined in this scope. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ స్కోప్లో మనం మల్టిపుల్ వేరియబుల్స్ విత్ సేమ్ నేమ్ అయితే డిక్లేర్ చేయకూడదు. దట్స్ వై షోయింగ్ ఎర్రర్. సో ఇన్ కేస్ ఇది డిఫరెంట్ డేటా టైప్ అయినా సరే, సో డిఫరెంట్ డేటా టైప్ అయినా చూడండి, ఐఎమ్ కంపైలింగ్ దిస్ ఇంటీజర్ పర్సన్ ఈక్వల్ టు సేమ్ ఎర్రర్. ఏ లోకల్ వేరియబుల్ ఆర్ ఫంక్షన్ నేమ్డ్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ దిస్ స్కోప్. సో విత్ ఇన్ ద సేమ్ స్కోప్లో మనం మల్టిపుల్ వేరియబుల్స్ని విత్ సేమ్ నేమ్ అయితే డిక్లేర్ చేయలేము. అది అవుట్ ఆఫ్ ద స్కోప్ లేదా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్కోప్లో అయితే ఇట్ విల్ బి వర్కింగ్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఫస్ట్ రూల్ ఏంటి, యూనిక్ నేమ్స్ ఫర్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఆ నేమ్తో పర్టికులర్గా ఎంటైర్ లెవెల్ ఆఫ్ స్కోప్లో ఒక వేరియబుల్ని మాత్రమే అలౌ చేస్తుంది. సో సెకండ్ రూల్ ఏంటంటే లెటర్స్ అండ్ నెంబర్స్. సో లెటర్స్ అండ్ నెంబర్స్, లెటర్స్ అంటే తెలిసింది ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అంటే నెంబర్స్ 1 2 3 4 5 6 అలా. సో లెటర్స్ అండ్ నెంబర్స్ని మనము వేరియబుల్ నేమ్స్లో ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంటీజర్ పర్సన్ లెట్స్ దీన్ని తీసేస్తాం. సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 అని ఉంది. ఇది మన వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్లో లెటర్స్ అండ్ నెంబర్స్ అంటున్నాం. లెటర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తాం, బట్ నెంబర్స్ని కూడా యూజ్ చేయొచ్చు వేరియబుల్ నేమ్స్లో. వాటిని ఎలా యూజ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్ లేదా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే అండర్స్కోర్ మాత్రమే. ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్. ఓకే, ఎనీ ఆల్ఫాబెట్ ఆర్ ఓన్లీ అండర్స్కోర్తో మాత్రమే ఒక వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వాలి. ఇన్ కేస్ ఇప్పుడు నెంబర్ ఇచ్చాను, so int 3 age. So int 3 age, I'm trying to run this. See the error. 13th line enti 13th line showing error. Identifier expected. So identifier means nothing but this variable name ne manam identifier ani kuda piluchochu. So manam starting 3 తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇట్స్ షోయింగ్ ఎర్రర్. లేదా లాస్ట్లో ఇద్దాము age 3.
వర్కింగ్ అంటే మనకి కన్సోల్ రైట్ లైన్ ఇచ్చామో అదే ప్రింట్ అయింది, అంటే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది ఇప్పుడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్ స్టార్టింగ్లో ఖచ్చితంగా నెంబర్ అయితే ఉండకూడదు, బట్ ఎండ్లో ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ మాత్రమే ఉండాలి, బట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో రన్ దిస్, successfully compiling. So a variable can be a combination of alphabets and numbers, but should not start with numbers only. So numbers తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు, రైట్. సో దీన్ని బట్టి సెకండ్ రూల్ ఏంటి, కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ numbers and alphabets but should not start with numbers. Okay, this is the second rule. And third rule ఏంటి అంటే, only special character underscore is only allowed in this variable names. సో underscore ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే లైక్ ఎక్స్క్లమేటరీ మార్క్, @ సింబల్, హ్యాష్ సింబల్, డాలర్ సింబల్, పర్సంటేజ్, యాంపర్సెంట్ సింబల్. సో ఇవన్నీ మనకు స్పెషల్ క్యారెక్టర్స్ కన్సిడర్ చేస్తాము, ఫుల్ స్టాప్. సో ఇవన్నీ మనకు స్పెషల్ క్యారెక్టర్స్. ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్లో ఓన్లీ అండర్స్కోర్ ఈజ్ ఓన్లీ అలౌడ్ టు క్రియేట్ ఏ వేరియబుల్. అది స్టార్టింగ్లో అయినా యూజ్ చేయొచ్చు, మధ్యలో అయినా యూజ్ చేయొచ్చు, ఎండ్లో అయినా యూజ్ చేయొచ్చు. ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్ ఈజ్ allowed. Okay, running this underscore height. So compiled. So in case నేను any other special character ఇచ్చాను అనుకోండి, it will throw an error. So only special character underscore is only allowed. And ఇది 3 రూల్స్ అయిపోయినాయి. అండ్ ఫోర్త్ రూల్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ యూజ్ చేసేటప్పుడు మధ్యలో స్పేస్ అయితే ఉండకూడదు. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ పర్సన్ అని ఇచ్చా. సో వెయిట్ ఆఫ్ పర్సన్ అనేది ఒక సెంటెన్స్ ఇది. సో వెయిట్ ఆఫ్ పర్సన్ అనేది నేను ఒక వేరియబుల్ నేమ్గా యూజ్ చేయాలి, బట్ అక్కడ స్పేసెస్ ఉన్నాయి. సో అలా స్పేసెస్ మన వేరియబుల్ నేమ్స్లో అయితే అలౌ చేయదు. సో ఆ స్పేసెస్కి బదులుగా ఈ స్పేసెస్ని ఫిల్ చేయడానికి యూ కెన్ యూజ్ ద స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్ సింబల్. సో ఇట్ విల్ లుక్ క్లియర్ అండ్ నీట్. సో వెయిట్ ఆఫ్ పర్సన్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది, బట్ స్పేసెస్ని మాత్రం అలౌ చేయదు. సో ఎనీ లాంగ్వేజ్ అయినా, సో నేను ఇప్పుడు ఏవైతే రూల్స్ చెప్పానో వేరియబుల్ నేమ్స్కి, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. సో స్పేస్ అయితే మనం ఎక్కడ యూజ్ చేయలేము విత్ ఇన్ ద వేరియబుల్ నేమ్స్. సో వెయిట్ ఆఫ్ పర్సన్ అనేది ఒక సింగిల్ వేరియబుల్, మనకి మధ్యలో స్పేసెస్ ఉండకూడదు కాబట్టి వీ కెన్ యూజ్ ద అండర్స్కోర్ సింబల్. ఓన్లీ అండర్స్కోర్ సింబల్ అలౌడ్ వచ్చేసి అండర్స్కోర్ మాత్రమే. ఫోర్త్ రూల్ ఏంటి, నో స్పేసెస్ అలౌడ్. సో ఎన్ని 4 రూల్స్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటి అంటే, నో యూస్ ఆఫ్ స్పెషల్ కీవర్డ్స్ లేదా రిజర్వ్డ్ వర్డ్స్. కీవర్డ్స్ ఏంటి అంటే, కీవర్డ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ అనేది డేటా టైప్. సో డేటా టైప్ అనేది మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వర్డ్. మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో స్ట్రింగ్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ డిఫరెంట్గా ఉంది, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూల్, ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్రెడీ డిఫైన్డ్, వాటికంటూ స్పెషల్ మీనింగ్ ఉంది, అందుకని అవి రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం వాటిని మనం వేరియబుల్ నేమ్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేము. సో ఇప్పుడు ఇది క్యారెక్టర్ జెండర్ ఉంది. సో క్యారెక్టర్ అండ్ వేరియబుల్ నేమ్ కూడా నేను క్యారెక్టర్ని ఇచ్చాను. సో ఈక్వల్ టు m అని ఇచ్చాను. ఓకే, ఈక్వల్ టు m విత్ ఇన్ సింగిల్ కోట్స్. సో ఐఎమ్ ట్రయింగ్ టు కంపైల్ ఇట్. లైన్ చూడండి, 17th లైన్. ఓకే, 17th లైన్, క్యారెక్టర్. సో నో రిజర్వ్డ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్. సో నో రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్స్ అంటాం వీటిని, వాటికంటే స్పెషల్ మీనింగ్ ఉంటుంది కాబట్టి వాటిని కీవర్డ్స్ అంటాం. నో రిజర్వ్డ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. సో చూసారు కదా, ఇవన్నీ మనకు 5 types of రూల్స్ టు
to declare a variable. So let's see one by one again. యూనిక్ నేమ్ ఫర్ వేరియబుల్స్. సో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ డేటా టైప్ కానీ లేదా డిఫరెంట్ డేటా టైప్స్తో ఒక వేరియబుల్ నేమ్ని క్రియేట్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎంటైర్ స్క్రిప్ట్లో అంటే విత్ ఇన్ ద సేమ్ స్కోప్లో ఆ ఒక్క నేమ్ మాత్రమే ఉండాలి. ఆ నేమ్తో ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. మల్టిపుల్ వేరియబుల్స్ అయితే అనదర్ స్కోప్లో ఉండొచ్చు, బట్ విత్ ఇన్ ద సేమ్ స్కోప్లో అయితే సేమ్ నేమ్తో మల్టిపుల్ వేరియబుల్స్ ఉండకూడదు. అది రూల్ నెంబర్ 1. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ బట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు, బట్ కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్ ఈజ్ ఓన్లీ అలౌడ్. అండర్స్కోర్ మాత్రమే మనం స్పెషల్ క్యారెక్టర్స్లో యూజ్ చేయగలము. లైక్ ఇది @ సింబల్ కానీ, హ్యాష్ సింబల్ కానీ, డాలర్ సింబల్ కానీ, పర్సంటేజ్ సింబల్, యాంపర్సెండ్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ మార్క్, హైఫన్, ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఈ ఏ స్పెషల్ క్యారెక్టర్ని మనము వేరియబుల్ నేమ్స్లో యూజ్ చేయలేము ఎక్సెప్ట్ ద అండర్స్కోర్ సింబల్. సో దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 3. అండ్ రూల్ నెంబర్ 4 ఏంటి అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు వర్డ్కి ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్యలో మనము స్పేసెస్ ఇవ్వలేము, అంటే వేరియబుల్ నేమ్స్కి మాత్రమే. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ పర్సన్ అనేది నా వేరియబుల్ నేమ్. సో ఇక్కడ వెయిట్ ఆఫ్ పర్సన్ 3 వర్డ్స్ని మనం ఒక సింగిల్ వేరియబుల్ లాగా యూజ్ చేయలేము, ఎందుకంటే మధ్యలో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. ఆ స్పేసెస్ని ఫిల్ చేయడానికి యూ కెన్ యూజ్ ద బెస్ట్ సూటబుల్ స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్ సింబల్. ఓకే, అండ్ లాస్ట్ రూల్ ఏంటి, నో రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయలేము. So these are the 5 types of rules that we need to follow while declaring or creating variables in any programming language that you take. That's it for this video guys. Video nachithe like cheyandi, marini videos kosam mana channel ni subscribe chesukondi. Thank you guys, thank you for watching. See you in the next video. Until then, happy coding, happy gaming. Bye bye.